ప్రభా, ఈరోజు జరుగుతున్న ఆదివారపు ఆరాధనలో నిలబడిన నన్ను నేను మీ చేతికి అప్పగించుకుంటున్నాను. నన్ను మీ శిలువ చాటున మరుగుపరచండి. నా నోటిని మీ బూరగా వాడుకోండి తండ్రి. నా హృదయాంతరంగంలో ఒక నూతనమైన మనస్సును మీరు నాకు పుట్టించండి. నా ఆలోచనలు మీ ఆలోచనలుగా, నా తలంపులు మీ తలంపులుగా, నా నోటి మాటలు మీ నోటి మాటలుగా మార్చబడును గాక. వచ్చిన ప్రతి వారితో మీరు మాట్లాడండి. వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేయండి. పరిశుద్ధాత్ముడా, మీరు చెప్పే ప్రతి మాట చెవులు గలవాడు వినును గాక. ప్రతి విధమైన నిద్రాత్మ, విసుగాత్మ యేసు నామమున తొలగిపోవును గాక. కృపచేత నింపమని కోరుకుంటూ యేసు నామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గత శుక్రవారం రోజు కూడా, మంగళవారం రోజు 30 తారీఖున ఆల్నైట్ ప్రేయర్ ఇక్కడ జరగడం జరిగింది. ఆల్నైట్ ప్రేయర్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వేరే ప్రాంతం నుంచి సేవకులు కూడా మన మధ్యలోకి వస్తూ ఉన్నారు కాబట్టి, సేవకులే పాల్గొంటున్నప్పుడు సంఘంలో ఉన్న విశ్వాసులు పాల్గొనకపోతే బాగుండదు. కాబట్టి ఆల్నైట్ ప్రేయర్లో కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వస్తున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నెలలో ప్రతి నెల పరిశుద్ధాత్ముడు మనకు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈ నెలలో కూడా ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని మనం చదువుకుందాం. మలాకి పుస్తకం 3వ అధ్యాయం 10వ వచనం 3వ లైన్ నుంచి చదువుదాం. 10వ వచనం 3వ లైన్ నుంచి. మలాకి పుస్తకము 3వ అధ్యాయము 10వ వచనం 3వ లైన్ నుంచి చదువుదాం. పేజీ నంబర్ 786. చదవండి. నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జూలై నెలలో ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను ఆకాశపు వాకిన్లను విప్పుతా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకునేటప్పుడు, ప్రభా ఆల్నైట్ ప్రేయర్ వస్తుంది, మరుసటి రోజు నూతనమైన నెలలో, ఆ రాత్రే నూతనమైన నెలలో ప్రవేశిస్తాము. మరి వాగ్దానం చెప్పాలా? 1వ తారీఖే వాగ్దానం ఉంటే బాగుంటుంది. 6వ తారీఖు ఆదివారం వచ్చేంత వరకు వాగ్దానం కొరకు వెయిట్ చేయడం ఏంది ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ ఉంటే, ప్రార్థన చేసుకొని కనిపెడుతూ ఉన్నప్పుడు ఒక స్వరము, నాలో నుంచి ఒక స్వరము, ఆకాశపు వాకిన్లను విప్పుతా అనే ఒక స్వరము వినపడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గత నెలలో 6 నెలలు ఒకవేళ ఆత్మీయంగా, ఆత్మానుసారంగా, శరీరపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఒకవేళ ద్వారాలు మూయబడినా ఏమో, మీ ఎదుట ఏ పని చేసుకోవాలనుకుంటూ ఉన్నా, ఏ పనికి శ్రీకారం చుట్టినా, ఏ పని చేయాలని ముందడుగు వేసినా, ఆ పనులన్నిటిలో సక్సెస్ కాకుండా, విజయం కాకుండా, జరగకుండా, ఒకవేళ అపజయాలు మీరు ఎదురు చూసినారేమో, తవ్వి చూసినారేమో, ఒకవేళ చేస్తున్న పనులంతటిలో నష్టము కలిగించే పరిస్థితులు మీరు ఎదుర్కొన్నారేమో, ఎక్కడ లాభం లేని పరిస్థితుల మధ్యలో మీరు ఎదుర్కొన్నారేమో, ఏ విషయాలలో ఒకవేళ పెట్టుబడి పెట్టినా ఆ పెట్టుబడి అంతా కూడా నష్టము కలిగే స్థితిలోనికి నడిపింపబడిందేమో. అయితే ఈ 7వ నెలలో ప్రభు అంటూ ఉన్నాడు, నేను ఆకాశపు వాకిన్లను విప్పుతాను. ఆమేన్. హల్లెలూయా. ఏం విప్పుతాడంట? ఆకాశపు వాకిన్లను విప్పుతాడు. ఆకాశానికి వాకిన్లు ఉంటాయా? మన ఇండ్లకైతే వాకిన్లు ఉంటాయి. మన ఇండ్లకైతే వాకిన్లు ఉంటాయి. మన ఇండ్లకైతే కిటికీలు ఉంటాయి. ఆకాశానికి కూడా వాకిన్లు ఉంటాయా? ఆకాశంలో కూడా విప్పుతాడా అని మనం గమనిస్తే ఉంటాయి. ఆకాశమున కూడా వాకిన్లు ఉంటాయి. ఆకాశాన్ని కూడా దేవుడు విప్పుతాడు. ఒక మాట మనం చూద్దాం, దానికి సాదృశ్యంగా అవి రూఢిపరిచే మాటలు మనం చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయం
ఆదికాండము 6వ అధ్యాయం 11వ వచనం. భూలోకమును చూచినప్పుడు 6:11 అమ్మా. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం చదవ. అమ్మా అదే ఉందా? ఆకాశపు తూములు విప్పబడెను అని ఉందా లేదా? 7 చదవమ్మా. 7:11 చదువు. 6:7 వచ్చింది. సారీ చదవండి. ఆకాశపు తూములు విప్పబడెను. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం గమనిస్తే భూమి మీద దేవాది దేవుడు సృష్టించిన మనుషులందరూ కూడా, నన్ను చూడండి, పాపము చేస్తూ మనుషులు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ఆకాశమందున దేవునికే తండ్రికే అసహ్యము పుట్టించే కార్యాలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రభు ఆకాశమందు భూమి మీద ఉన్న మనుషులందరినీ చూసినప్పుడు వాళ్ళ దోషము వాళ్ళ పాపాలు ఎక్కువైపోయినాయంట. ఎక్కువైపోయి వాళ్ళందరినీ కూడా తుడిచిపెట్టి వేయాలని, వాళ్ళందరినీ కూడా ఈ భూమి మీద తీసివేయాలని. ఏమైందమ్మా? ఈ భూమి మీద కొంచెం అది ఈ భూమి మీద తీసివేయబడాలి అని నోవాహు గారి కాలములలో దేవాది దేవుడు ఆకాశపు తూములను విప్పినాడంట. ఆమేన్, హల్లెలూయా. తూములు అని అంటే వాకిలి, తలుపు. తూములు అంటే ఏంది? తూములు అంటే తుమ్ములు కాదు, మీకు వచ్చే తుమ్ములు కాదు. ఆకాశపు వాకిలి, తలుపులు విప్పి వర్షము కుమ్మరించి ఈ భూమినంతా, ఏదైతే దేవుడు సృష్టించినాడో ఆ భూమినంతా కూడా తిరిగి వర్షపు నీటితో కప్పివేసినాడట. ఆకాశపు తూములు దేవుడు ఇప్పుతాడు. ఆకాశపు వాకిన్లు అనడానికి నిదర్శనంగా మనం చూస్తున్నాం. ఇంకొక మాట మనం చదువుదాం. రాజులు 2వ పుస్తకము 7వ అధ్యాయం 2వ వచనం. రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం 3వ లైన్ నుంచి. యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను. వినండి, నన్ను చూడండి. ఉందా? కిటికీలోనే ఉందా? ఏడవనే కిటికీలు మీ ఇంటి కిటికీలను ఉందా? ఆకాశపు కిటికీలు. ఆమేన్, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 12వ వచనం కూడా చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు. ఇక్కడ ఉంది చూడు, ఆకాశమందు తన మంచి ధననిధిని తెరచును. ఆమేన్, హల్లెలూయా. అయితే మనం అనుకుంటుంటాము, ఆకాశపు వాకిళ్ళను ఎట్లా విప్పుతాడు దేవుడు? ఈ నెల ఆ వాగ్దానం ఇచ్చినాడు. ఇంటి డోర్స్ విప్పితే, ఆ బ్యాంక్ తలుపులు ఇప్పితే బ్యాంకులో పోయి తీసుకొని వచ్చు కదా. ఏటీఎంలోకి వెళ్ళినప్పుడు ఏటీఎం సెంటర్ తలుపులు ఇప్పితే ఏటీఎంలో పోయి తీసుకొని వచ్చు కదా. ఈ ఆకాశపు వాకిళ్ళని విప్పితే మాకేమొస్తుంది అని ఒకవేళ మీరు అనుకుంటుండొచ్చేమో. అయితే వాక్యము సెలవిస్తుంది, గత 6 నెలలు ఒకవేళ నువ్వు కొదువ చూసినావేమో, నువ్వు కొరత చూసినావేమో, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యల మధ్యలో నువ్వు సతమతమవుతూ ఉన్నావేమో. అయితే ప్రభు అంటూ ఉన్నాడు, ఈ నెలలో నేను నీ కొరకు ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనల చేత నిన్ను నీ మీద కుమ్మరిస్తాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పట్టజాలనంత దీవెనలు. చాలామంది అనుకుంటారు దీవెనలు అని అనటానికి ఒక డబ్బు ఒకటేనా? దీవెనలు అంటే డబ్బు మాత్రమే లేదు అని అనుకుంటూ ఉంటాం.
దీవెనలంటే ఒక డబ్బు పరంగా మాత్రమే కాదు, కానీ దీవెనలంటే అన్ని కోణాలలో, ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మానుసారంగా. కొంతమంది జీవితాలు మనం గమనిస్తే ఆర్థికంగా బాగా బలంగా ఉంటారు, కానీ వాళ్ళ దేహంలో ఆరోగ్యం ఉండదు. పట్టడాన్ని సంతోషంగా ఒక స్వీటు కూడా తినలేరు. డబ్బు మాత్రం బాగా సంపాదిస్తారు, పటు అని ఒక స్వీట్ ఇస్తే ఒక స్వీటు కూడా తినలేరు. మొన్న రీసెంట్గా మేము ఒక బర్త్డేకి వెళ్ళినాం. చాలా డబ్బులున్న వ్యక్తి మంచిగా ఒక బర్త్డేనే ఫంక్షన్ హాల్లో చేసుకున్నాడు. అందరికీ బిర్యానీ పెట్టి మంచిగా ఫంక్షన్ హాల్లో చేసుకున్నారు. బర్త్డే కదండి, బర్త్డే ఉంటే ఏముంటుంది స్పెషల్? ఏముంటుంది? కేకు. స్వీట్ కాదు, కేకు. బర్త్డేకి ఏముంటుంది? కేకు. బర్త్డే కేకు ఆయన ముందర పెట్టినారు. ఆయన కోసిన తర్వాత అందరూ వస్తున్నారు, శాలువ కప్పుతున్నారు, మీద ఎత్తున్నారు, ఓ కేకు పెడుతున్నారు, కోస్తున్నారు, శాలువ కప్పుతున్నారు, కేకు పెడుతున్నారు. అప్పుడు పక్కన వాళ్ళ కుటుంబస్తులు ఉరుక్కుంటూ వచ్చి, ఇదిగో 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 కేక్ పెట్టొద్దు, కేక్ పెట్టొద్దు, షుగర్ ఎక్కువైతుంది, కేక్ పెట్టొద్దు అని అంటున్నారు. అప్పుడు అనిపించింది నాకు, అన్నీ ఉన్నా, ఓ సామెత ఉంటుంది, లోక సామెత, అన్నీ ఉన్నా నోట్ల శని. అన్నీ ఉన్నాయి, ఏది కావాలంటే అది కోరుకుంటే వస్తుంది వాళ్ళకి. కానీ పట్టణాన్ని సంతోషంగా బర్త్డే రోజు ఓ సగం కేక్ కూడా తినలేని పరిస్థితి. దీవెనలు అని అంటే ఒక ధనము మాత్రమే కాదు. ఈ ధనము అనుభవించాలంటే నీ శరీరంలో ఆరోగ్యం ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. నీ శరీరంలో ఆరోగ్యం ఉండాలా. ఈ ధనము అనుభవించాలంటే నీకంటూ ఒక కుటుంబం ఉండాలా. నీకంటూ నీ పిల్లలు, నీ భార్య, ఒక కుటుంబం ఉండాలా. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, రాజకీయవేత్త. ఆ వ్యక్తికి వివాహం కాలేదు, మంచి పదవిలో ఉన్నాడు, డబ్బంతా తీసుకొని వస్తాడు. ఇంట్లో ఎవరు లేరు, భార్య లేదు, పిల్లలు లేదు, ఎవరు లేరు. తీసుకొని వస్తాడు, ఆడ ఎక్కడ పడితే అక్కడ పడేస్తాడు, ఎక్కడ పడితే అక్కడ పడేస్తాడు. ఏంటంటే ఎవరు లేరు, ఆ డబ్బును లెక్కించడానికి ఎవరు లేరు, ఇంటికి వస్తే ఆహారం పెట్టడానికి ఎవరు లేరు. అయితే ప్రభు అంటున్నాడు, నేను ఆకాశపు వాకిన్లను విప్పుతా. ఆమేన్, హల్లెలూయా. విప్పి ఏం చేస్తావు ప్రభువా? ఇదిగో విస్తారమైన దీవెనల చేత నేను నిన్ను నీ మీద కుమ్మరిస్తాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానము ఖచ్చితంగా మనందరి జీవితాలలో యేసు నామమున నెరవేర్చబడునుగాక. వాగ్దానం మీద చేతులు పెట్టుకొని చిన్న ప్రార్థన చేసుకొని, అలాగే వాగ్దానం మీద చేతులు పెట్టుకొని 786 పేజీ నంబర్ 786 వాగ్దానం మీద చేతులు పెట్టుకొని చిన్న ప్రార్థన చేసుకొని, ప్రభువా నేను ఆకాశపు వాకిన్లను విప్పుతానన్నావు కదా, ఇదిగో ప్రభువా నా ఎదుట ఆర్థికమైన ద్వారాలు మూయబడినాయి, నా దేహములో ఆరోగ్యము లేక ఆరోగ్యకరమైన ద్వారాలు మూయబడినాయి, ఆత్మానుసారంగా ఎదగలేని పరిస్థితుల మధ్యలో నేను ఉంటూ ఉన్నాను. ప్రభువా ఒక్కసారి మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఒక్కసారి మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఒక్కసారి మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. మూయబడిన ప్రతి ద్వారాలు యేసు నామమున తెరవబడాలి, యేసు నామమున తెరవబడాలి. ఆర్థిక ద్వారాలు యేసు నామమున తెరవబడాలి, ఆరోగ్యకరమైన ద్వారాలు యేసు నామమున తెరవబడాలి. ప్రభువా ఆత్మానుసారంగా ఎదగనీయకుండా మూయబడిన ప్రతి ద్వారాలు యేసు నామమున తెరవబడాలి, తెరవబడాలి. ప్రభువా ఈ నెలలో విశ్వసించి వాగ్దానం మీద చేతులుంచి ప్రార్థన చేస్తూ ఉన్న వారి ప్రతి జీవితాలలో యేసు నామమున ఆకాశపు వాకిన్లు యేసు నామమున తెరవబడునుగాక. పట్టజాలనంత విస్తారమైన దీవెనల చేత మేము మా మీద కుమ్మరింపబడునుగాక. వాగ్దానము ప్రతి వారి పట్ల మీరు నెరవేర్చి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని కోరుకుంటూ యేసయ్య నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మనకిచ్చిన వాగ్దానాన్ని అందరి పట్ల నెరవేర్చినందుకై స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 హల్లెలూయా. ఒక ప్రాంతంలో ఒక ముసలామె వృద్ధురాలు ఉందంట. నన్ను చూడండి అందరు. ఒక ప్రాంతంలో వృద్ధురాలు ముసలామె ఉంది. ఆమెకు ఒక మనవడు ఉన్నాడు, తల్లిదండ్రులు లేరు. ఆమెనే ఆ మనవాడిని, చిన్న వయసులో ఉన్న మనవాడిని పెంచి ఒక 5-6 సంవత్సరాలు పెంచుతూ ఉంది. ఎట్లా పెంచుతుంది? వాళ్ళ పోషణ ఏంది అని అంటే,
బయటికి వెళ్ళి ఏదో ఒకటి దొరికితే డబ్బాలు, ఏదో ఒక డబ్బాలు అవి ఇవి దొరికితే ఆమె సంచిలో వేసుకొని ఆ ఆ పాత సామాన్లు ఆమె దగ్గర పోయి ఆ సంచిలో ఉన్న డబ్బాలన్నీ కూడా వాళ్ళకేసి అక్కడ వచ్చిన డబ్బులతో వాళ్ళిద్దరు కూడా పోషింపబడాల. సో చిన్న గుడిసె, రోడ్డు మీద చిన్న గుడిసె వేసుకొని ఉన్నారు. చిన్న ఇంటిలో ఒక పాకాలో ఉంటూ ఉన్నారు. చిన్న చిన్న పాకాలో, చిన్న ఇంటిలో గుడిసె, ఒక పైన రేకులు, చిన్న గుడిసెలాగా ఉంటూ ఉన్నారు. అయితే వీళ్ళ జీవన విధానం రోజు వెళుతూ ఉంది, వస్తూ ఉన్నారు. వీళ్ళకు పేరుకు ఆత్మీయంగా కూడా ఎదుగుతూ ఉన్న బిడ్డలే, యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన వ్యక్తులే. అయితే ఈ చిన్న పిల్లగాడు ప్రతి ఆదివారం పక్కనే ఉంటున్న కొద్ది దూరంలో ఉంటున్న మందిరానికి వెళ్ళి ఆదివారం సండే స్కూల్కి వెళ్ళేవాడు. ఈ ముసలామె, ఆ చిన్న కుమారుడు ఇద్దరు కూడా మందిరానికి ప్రతి వారం వెళ్ళేవారు. కొన్ని రోజులు గడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఏది కూడా పెద్దగా నిల్వ ఉండేటివి కావు. ఎందుకంటే బీదవాళ్ళు కదండి. ఈరోజు ఏమన్నా దొరికితే అమ్ముకొని వచ్చి ఆ డబ్బులతో కొద్దిగా కడుపు నింపుకునేవాళ్ళు. వానికి కొంచెం ఇంత అన్నం పోసి పెట్టి ఆమె కొంచెం కడుపు నింపుకునేది. ఇలాంటి పరిస్థితుల మధ్యలో వాళ్ళ కాలము, వాళ్ళ జీవితాలు గడుపుతూ ఉన్న సమయంలో ఆ ప్రాంతంలో మనుషులకు మనుషులు, కులాలు మతాలు అని అనుకుంటా కొట్లాడి ఆ ప్రాంతం అంతా కూడా ప్రభుత్వం వాళ్ళు స్ట్రైక్ విధించినారు. ఏం విధించినారంట? స్ట్రైక్ విధించినారు. స్ట్రైక్ అని అంటే ఇంట్లో ఉన్నవాళ్ళు బయటికి పోకూడదు, బయట ఉన్నవాళ్ళు ఇంట్లోకి రాకూడదు కాదు, ఇంట్లోనే ఉండాలి, బయటికి రాకూడదు, బయట ఉండకూడదు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి స్ట్రైకు కనపడితే కాల్చివేత, కనపడితే కాల్చివేస్తారు, కనపడితే తీసుకొని వెళ్ళి జైల్లో పడేస్తారు. ఇలాంటి భయంకరంగా స్ట్రైక్ నడుస్తూ ఉంది. ఈ స్ట్రైక్ 1 రోజా, 2 రోజులా, 3 రోజులా అంటే అప్పటికి దాదాపు 4-5 రోజుల పైన అయిపోయింది. ఆ ముసలామె, ఆ చిన్న వయసులో ఉన్న ఆ చిన్న బిడ్డ ఇద్దరు కూడా ఉన్న ఆహారం అంతా కూడా ఇద్దరు కొద్ది కొద్దిగా తిని కాలం గడిపినారు. ఇక ఒకరోజు ఏమీ లేని పరిస్థితి, ఇంట్లో ఏమీ లేని పరిస్థితి. ఆ చిన్న బిడ్డ పోయి వాళ్ళ నానమ్మ దగ్గర అంటున్నాడట, నానమ్మ ఆకలి అవుతుంది, ఇంట్లో ఏమీ లేవు, బయటికి వెళితే షాపులన్నీ బంద్ చేసినారు, ఏదైనా ఒక 10 రూపీస్ ఇస్తే బయటికి వెళ్ళి షాపులో కొనుక్కుంటా అంటే వాళ్ళ నానమ్మ అంటుందంట, రే బాబు బయట స్ట్రైక్ ఉంది, షాపులన్నీ బంద్ చేసినారు, ఏమి కాదు ప్రార్థన చేద్దాము అని చెప్పి వాళ్ళ నానమ్మ ఒక స్టోరీ చెప్పిందంట. ఏమి స్టోరీ అంటే, నీకు సండే స్కూల్లో ఒక స్టోరీ చెప్పినారు కదా, విన్నావా? విన్నా నానమ్మ. ఏ స్టోరీ? ఇదిగో పలానా ఏలియా అనే ఒక సేవకుడు ఉన్నాడు కదా, ఆ సేవకుడు ఆ వాగు దగ్గర ఉన్నప్పుడు యేసయ్య ఒక కాకిని పంపించి ఆయనకు ఆహారం పంపించినాడు కదా నాయన అంటే, గుర్తుంది నాన్నమ్మ, గుర్తుంది. అయితే నువ్వు అలాగే ప్రార్థన చేసుకో, దేవుడు కూడా మనకు ఒక కాకిని పంపిస్తాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కూడా మనకు ఒక కాకిని పంపిస్తాడు నాయన, ప్రార్థన చేసుకో అని అంటే, ఈ ముసలామె ఈ తల్లి కన్నీటితో ప్రార్థన చేస్తుందంట, ప్రభువా నేనైతే వానికి అది చెప్పినా కానీ ఇప్పుడున్న కాలంలో ఏ కాకి వస్తుంది ప్రభువా, ఏ కాకి వస్తుంది? వాడు ఏదో పాపం, వాడు ధైర్యపరచనీక నేను అది చెప్పినా కానీ ఏ కాకి వస్తుంది ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడంట. ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఈడు కూడా ప్రార్థన చేస్తుంటే ఉదయం అయిపోయింది. ఇంట్లో బయటికి పోయినాడంట, అంటే లోపలికి వచ్చి ఆ కిటికీ ఓపెన్ చేసినాడంట. కిటికీ ఓపెన్ చేసి కాకి వస్తుందా అని ఆకాశం అంతా చూస్తున్నాడంట. మళ్ళీ లోపలికి వస్తున్నాడంట, ప్రార్థన చేస్తున్నాడంట. కిటికీలు తెరిచినాడంట. పక్కనే స్ట్రైక్ కదండి, పోలీసులు ఉంటారు కదా రోడ్డు మీదనే ఇల్లు. ఆ పోలీసుడు రే టక్కని కొట్టి, ఎవరా కిటికీ తెరిచినాడు, కిటికీ తెరవకూడదు, స్ట్రైక్ నడుస్తుంది తెలియదా అని అంటే వెంటనే భయపడి వాడు కిటికీ మూసినాడంట. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ఆకలి ఎక్కువైతుంది, నీళ్ళు తాగుతున్నాడు. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ పోయి కిటికీ తెరిచినాడంట. మళ్ళీ కిటికీ తెరిచడానికి మళ్ళీ ఏమరా మాటి కిటికీ తెరుస్తున్నావు, ఎవరాడు కిటికీ పోయి అని మళ్ళీ ఒక శబ్దం వచ్చింది. మళ్ళీ భయపడినాడు. మళ్ళీ పోయి ప్రార్థన చేస్తున్నాడు, యేసయ్యా కాకులను పంపియ్యా, ఆకలి అవుతుందయ్యా, మా నాన్నమ్మకు నాకు కాకులు పంపియ్యా, ఆకలి అవుతుందయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటా మళ్ళీ పోయి కిటికీ తెరిచినాడంట. ఆ పోలీసు వాళ్ళు వచ్చి ఇది కాదురా అని చెప్పి ఆ పోలీస్ కిటికీల నుంచి వచ్చి, ఏ బాబు
ఎందుకు మాటికి కిటికీలు తెరుస్తున్నావు? స్ట్రైక్ ఉందని తెలియదా అని అంటే ఆ బాబు అంటాడంట, పోలీస్ అంకుల్ మా ఇంట్లో ఏమీ లేదు అంకుల్ తినడానికి. ఇప్పటికి మేము దాదాపు 3 రోజుల పైన అయింది అంకుల్ తినక. నేను మా నాన్నమ్మ ఆకలై తింటూ ఏం లేదు. అయితే మా సండే స్కూల్లో మా నాన్నమ్మ ఒక స్టోరీ చెప్పింది. ఇదిగో కాకులు వచ్చి అప్పుడు ఒక సేవకుడు కాకులు వచ్చి మటన్ తీసుకొచ్చి ఆహారం ఇచ్చి కాకులు పోషించినాయి. ఇప్పుడు మాకు కూడా మా దేవుడు మా యేసు ప్రభు కాకులను పంపిస్తాడు అంకుల్. మరి ఇప్పుడు నేను కిటికీ మూసినాను అనుకో, కాకి ఎట్లొస్తుంది అంకుల్? ఎట్లొస్తుంది అంకుల్ కాకి? నీవేమో డోరు మూస్తివి, కనీసం కిటికీనన్నా తెరిస్తే కాకి కిటికీలోంచి వస్తుంది కదా అంకుల్. అందుకనే మాటికి కిటికీ తెరుస్తున్నా అంకుల్ అని అంటే ఆ పోలీస్ అతనికి బాధ అనిపించి, ఎన్ని రోజులైంది భోజనం చేయక? 3 రోజులైంది అంకుల్. సరేలే కానీ కాకి వస్తుందిలే కానీ ఫస్ట్ అయితే ముయ్యి, కిటికీ ముయ్యి, తెరవకూడదు తెలదా, స్ట్రైక్ నడుస్తుంది. ఓ మా పెదమ్మ చూసుకో మీ బాబుని అని చెప్పి, నిన్ను కాదు ఇక్కడ స్టోరీలో చూసుకో అని చెప్పి ఆ పెద్దమ్మని తిట్టి కిటికీ వేసి అతను వెళ్ళినాడంట. వెళ్ళిపోయిన తర్వాత సాయంకాలం ఆయన వెళ్ళి అక్కడ అన్ని షాపులు బంద్ ఉంటాయి కదండి, ఇతనికి పరిచయమైన కొన్ని షాపుల దగ్గరికి వెళ్ళి సాయంకాల సమయం మందు ఆ కిటికీ దగ్గర ఈ బాబు మాటికి వస్తున్నాడంట, కిటికీ తెరుస్తున్నాడంట, మాటికి వస్తున్నాడంట, కిటికీ తెరుస్తుంది. అట్లా 3 రోజుల పైన అయిపోయింది. 3 రోజుల పైన అయిపోయింది. సాయంకాలం 5, 6 ఆ టైంలో ఆ కిటికీ తెరిస్తే కిటికీ దగ్గర ఒక సామాను ఇంత బుట్టి ఉందంట. ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా. ఒక సామాను బుట్టి ఉందంట. ఆ కిటికీ తెరిచి ఆ పెద్దమ్మని పిలిచినట్ట, ఇదిగో పెద్దమ్మ, ఇదిగో ఓమ్మా, ఆ సామాను కిటికీ దగ్గర ఉంది, తీసుకొచ్చుకో, లోపలికి తలుపు తెరుచుకొని తీసుకో, తొందర తలుపేసుకో అని ఆ పోలీస్ అతను చెప్తే వెంటనే బయటికి వెళ్ళి ఆ పోలీస్ అతన్ని ఆ కిటికీ దగ్గర ఉన్న ఆ సామాను తీసుకొచ్చి పెట్టినాడంట. లోపల పెట్టుకొని తలుపేసుకుంది. అంకుల్ ఎవరో పెట్టినారు అంకుల్ అంటే, కాకి పంపించిందిరా, యేసు ప్రభు ప్రార్థన చేసినావు కదా, కాకి పంపించింది, తినండి, కిటికీ వేసుకోండి, కిటికీ తెరిచొద్దు అని చెప్పి కిటికీ మూసినారంట. ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాకి ఎవరు అని అంటే ఆ పోలీస్ కాకి. అందుకనే ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నేను ఆకాశపు వాకిన్లను విప్పుతా. ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరికి ఏ పరిస్థితి లేదండి, తినడానికి ఆహారం లేదు, బయటికి వెళితేనే ఏదైనా చేసుకోవాలి. కానీ నమ్మకం పెట్టినాడు. ఇదిగో వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు ఏ పరిస్థితుల మధ్యలో ఉంటూ ఉన్నా, ఏ స్థితిగతుల మధ్యలో ఉంటూ ఉన్నా, ఆర్థిక పరిస్థితుల, ఆరోగ్యకరమైన పరిస్థితుల, ఆత్మానుసారంగా ఎదగలేని పరిస్థితుల మధ్యలో ఉంటూ ఉన్నావా? అయితే ప్రభు అంటూ ఉన్నాడు, నేను ఖచ్చితంగా ఇదిగో ఆకాశపు ద్వారాలను నేను తెరుస్తా. ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశపు ద్వారాలు తెరచి పట్టజాలనంత విస్తారమైన దీవెనల చేత నేను నిన్ను నింపుతా. ఆమెన్ హల్లెలూయా. ఇది ఖచ్చితం. అయితే మనం ఏం చేయాలో తెలుసా? ఆయన వాగ్దానాన్ని చేతబట్టుకొని నీవు నేను నమ్మకముతో విశ్వాసముతో ప్రార్థన చేసినట్లయితే నా దేవుడు విస్తారమైన దీవెనలు మీ అందరి మీద కుమ్మరించునుగాక. ఆమేన్. ఆ రాత్రి అంతా ప్రయాసపడుతూ ఉన్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్ళినారు. రాత్రి అంతా ప్రయాసపడినారు. సముద్రం అంతా జల్లెడబట్టినారు. రాత్రి అంతా సముద్రం అంతా జల్లెడబట్టి ఏ చేపలు దొరకక ప్రయాసమంతా, అరే రాత్రి అంతా సముద్రములో ప్రయాసంతో చేపలు పడుతున్నాం కదా, వలలు వేస్తున్నాం కదా, ఎక్కడ వల వేసినా వలలో చేపలు దొరకడంలే, ఎక్కడ వల వేసిన చేపలు దొరకడం లేదు. రాత్రి అంతా ఎంత ప్రయాసపడినా, ఎంత శ్రమపడినా ఆ నిద్ర మేలుకొని చేపలు పడతాయేమో, ఉదయం వెళ్ళి ఆ మార్కెట్లో అమ్మి ఇంటికి నేను చేపలు డబ్బులు తీసుకొని పోదామని అనుకుంటున్న వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ హృదయాలు, వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోతూ ఉన్నాయి. రాత్రి అయిపోతుంది, తెల్లవారుజామున అవుతూ ఉంది. ఇక వాళ్ళు అనుకున్నారు, ఇక మనకు అరే ఇక చేపలు పట్టవరా ఈరోజు, ఇక మనం ఇంటికి పోదాంపా అని చెప్పి తెల్లవారుజామున ఇక బయలుదేరి ఇంటికి వస్తూ ఉన్నారు. మెల్లింగా బయలుదేరి ఆ ఇంటికి ఒడ్డుకు వస్తూ ఉన్నారు. ఆ తెల్లవారుజామున ఒడ్డుకు వస్తూ ఉంటే
ఒక వ్యక్తి ఆ ఒడ్డు దగ్గర నిలబడినాడంట. నిలవబడి, ఇదిగో బాబు, ఏమన్నా తినడానికి చేపలు ఉన్నాయా? ఒరే నాయన, ఎవరు నువ్వు? రాత్రంతా ప్రయాసపడినాము, రాత్రంతా ఇక్కడ వలేసిమి, అక్కడ వలేసిమి, అక్కడ వలేసిమి, లోతులోనికి వెళ్తిమి, వల వేసిమి, అక్కడ వేసిమి, ఇక్కడ వేసిమి, కానీ ఎక్కడ కూడా చేపలు లేవు, పడలే. ఈ చేపలన్నీ సముద్రంలో ఎక్కడ పోయినాయి? వేరే సముద్రంలోకి వెళ్ళిపోయినాయే, మీ అన్న దాపెట్టుకున్నాయా తెలుస్తలేదయా? ప్రయాసం అంతా వ్యర్థమైపోయింది. ఉత్తి చేతులతో వస్తూ ఉన్నాం. ఇంటికి పోతే ఇంటికాడ ఏమంటారో తెలియదు అని అంటూ ఉన్నప్పుడు, ఏం పడలేదా? ఏమి పడలేదు, ఒక్క చేప పడలేదు, ఒక్క చేప కూడా పడలేదు స్వామి అని అంటే, ఇదిగో నీ వస్తున్నావు కదా ఒడ్డు కాడికి, వస్తున్నాం, నీ పక్కనే కొద్దిగా లోతులోనికి వలయ్యి అన్నాడట. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిగా లోతులోనికి వలై అని అంటే ఆ వ్యక్తి అనుకుంటున్నాడంట, ఆ చేపలు పట్టే వ్యక్తులు అనుకుంటున్నారు, చేపలు ఎప్పుడైనా ఉదయం పడతారా రాత్రి పడతారా సముద్రంలో? రాత్రి పూట పడతారు, ఉదయం పూట చేపలు పడవు. ఉదయం అయింది, ఈ ఒడ్డు దగ్గర ఒడ్డు దగ్గర ఏ చేపలు వస్తాయి అని ఆలోచన చేస్తున్నారు. ఆలోచన చేస్తూ ఉంటే ఈయన అంటున్నాడు, ఒడ్డు దగ్గర ఉన్న వ్యక్తి, నా మాట విను, లోతుగా ఒక్కసారి నీ కుడి పక్కన లోతుగా వలై లోతంతా లోతుకు పోయినామయ్యా, మధ్యలోకి పోయినాం, సముద్రం మధ్యలోకి పోయినాం, లోతులోనికి పోయినాం, వలలేసినాం, రాత్రంతా వలలేసినాం, పడలేదయ్యా. నీవేమో ఈ ఒడ్డుకు దగ్గర కొద్దిగా చేపలు లోతుకై, వల లోతుకై అంటున్నావు, ఏం పడతాయి అని అంటుంటే ఆ చేపల ఆ ఓడలో ఉన్న, ఆ పడవలో ఉన్న వాళ్ళు అంటున్నారంట, రే పెదురు ఏరా, నీవు అంత దుడుకు చేస్తావు, దుడుకు మాటలు చెప్తున్నాడు కదా, ఏమైతే ఒకసారి మనం కూడా అనుకుంటున్నాం, ఆకాశపు వాకిన్లు విప్పుతారంట. సార్ చెప్తాడు, ఊకే వాగ్దానం, ప్రార్థన పక్కన వాళ్ళంటే, ప్రార్థన చేయి వాక్యం పట్టుకొని, దేవుడు విప్పుతాడులే. యాడ విప్పుతాడు? ఈడ ఉన్నది డోరే, బీరో డోరే వస్తలేదు ఈ పనికే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆ డోరే ఆడ విప్పుతాడు అని మనం కూడా అప్పుడప్పుడు అపనమ్మకంతో, అవిశ్వాసంతో ఉంటుంటాం. అయితే వీళ్ళు అన్నారంట, పక్కన లోతుగేయి అని అంటే, వెంటనే ఆ కుడి సైడు వల వేసి లోతుగా వేసిన వెంటనే విస్తారమైన చేపలు ఆ వలలో పడినాయంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పడవలో ఉన్న వాళ్ళు లాగడానికి కూడా చేత కాకుండా విస్తారమైన చేపలు ఆ వలలో పడితే, పక్కన ఓడలో ప్రయాణిస్తున్న వాళ్ళని పిలిచి వాళ్ళ సహాయము తీసుకొని ఆ వలలో ఉన్న చేపలన్నీ కూడా వాళ్ళ ఓడలోనికి ఎక్కించినారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి అంతా ప్రయాసపడినారు. మనము కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయాసపడుతుంటారు. ఆ కూలి పని, ఆ కష్ట పని, ఈ కష్టాలని, ఈ చేతి పనులని, ఇక్కడ అక్కడ అని, ఆ స్కూలుకు పోయి చిన్న జీతాలకు, చిన్న సరిపడని జీతాలకు, సరిపడని కూలి పనులకు చిన్నగా పనులు చేస్తూ ఉంటారు. సంవత్సరం నెలలంతా పని చేస్తే వస్తే ఆ నెలకు వచ్చిన జీతము చేతిలో పడంగానే ఆ జీతము ఒక 10 నిమిషాల్లో ఎక్కడ పోతుందో తెలియదు. ఆ కూరగాయలని, ఆ మందులని, ఆ కిరాయిలని, ఈ రెంట్లని, ఇవి స్కూల్ ఫీజులు, అవి ఇవని ఎక్కడ పోతుందో లేదు. మిగులు ఏంది అని అంటే మిగులు 0. అప్పుడు అనుకుంటే, ఇంత ప్రయాసపడితే ఒక్క రూపాయి కూడా మిగిలని పరిస్థితి కదా. ఆఖరికి నెల మధ్యలోనికి వచ్చిన తర్వాత పైసలు లేకపోతే ఈ డబ్బులు ఏదైనా అవసరం ఉంటే వేరేళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు జాపాల్సి వస్తుంది. వేరేళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు జాపే పరిస్థితి. అయితే ప్రభు అంటూ ఉన్నాడు, ఇంత ప్రయాసపడుతూ ఉన్నా, ఒకవేళ నీవు మిగులుబాటు లేని పరిస్థితుల మధ్యలో ఉంటూ ఉన్నావేమో, రాత్రంతా నెలలు తరబడి ప్రయాసపడుతూ ఉన్నా, ఎక్కడ చూసినా మిగులు లేని పరిస్థితుల మధ్యలో ఉంటూ ఉన్నావేమో, అయితే నా దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో ఆకాశపు వాకిన్లను నేను విప్పుతా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. విప్పి ఏం చేస్తావు ప్రభువా? ఇదిగో పట్టజాలనంతా, ఏదంట చెప్పాలా ఈ మాట మీరు, ఏమంట? పట్టజాలనంతా. ఆ వలలో పట్టలే, ఆ వల లాగుతూ ఉంటే పికిలిపోతుందంట వల, ఎక్కడికెక్కడ పికిలిపోతుందిరా అని చెప్పి వీళ్ళ బలము జాలక పక్కన ఓడలో ఉన్న వారిని సహాయము కోరి
వాళ్ళ సహాయముతో ఆ వలలో ఉన్న చేపలన్నీ కూడా వీళ్ళ వలలోనికి తోడుకున్నారు. అయితే నువ్వు నమ్మితే, నీవు విశ్వసిస్తే, నా దేవుడు అంటూ ఉన్నాడు, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు యేసు నామమున మీ మీద కుమ్మరింపబడను గాక. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి మనం వాక్యం చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 12వ వచనం. 28:12. నీవు చేయు కార్యమును ఆశీర్వదించుటకు, నీవు చేయు చేతి పనిని ఆశీర్వదించుటకు, నీవు చేయు కూలి పనిని ఆశీర్వదించుటకు ఆకాశమందు ఆయన మంచి ధననిధిని తెరచి పట్టజాలనంత విస్తారమైన దీవెనల చేత నా దేవుడు ఈ నెల కాదు, ఆయన రాకడలో ఎత్తబడేంత వరకు మీ మీద కుమ్మరించునుగాక, కుమ్మరించునుగాక, కుమ్మరించునుగాక. ఏదంట? పట్టజాలనంత దీవెనలంట. ప్రభు అంటాడు, ఇదిగో ఆ పట్టజాలనంత దీవెనల చేత నేను మిమ్మల్ని కుమ్మరిస్తే ఏమైతే తెలుసా? మీరు తీసుకునే వారిగా ఉండకుండగా అనేక మందికి మీరు ఇచ్చేవారిగా ఉంటారు. ఏదంట? ఇచ్చేవారిగా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి పట్టజాలనంత విస్తారమైన దీవెనల చేత నా దేవుడు నింపునుగాక. వాక్యము సెలవిస్తుంది. ఒక మంచి మాట చదువుదాం. ప్రకటన పుస్తకము 3వ అధ్యాయం 8వ వచనం, 3వ లైన్ నుంచి చదువుదాం. ప్రకటన పుస్తకము 3వ అధ్యాయం 8వ వచనం, 3వ లైన్ నుంచి. ఇదిగో ఏమిటంట? ఇదిగో, చదవాలా? ఇదిగో, చెప్పండి అందరూ, ఏందంట? ఏ తలుపు? మీ ఇంటి తలుపు కాదు. మీ ఇంటి తలుపు ఉదయం తెరిస్తే ఏం కాదు, రాత్రి కూడా తెరుస్తుంటే ఎవరు వస్తారు? ఎవరు రారా? ఎవరు వస్తారు? పక్కిరమ్మ తల్లి ఎవరు రానట్టు? దొంగలు వస్తారు. దొంగలు రారా? వస్తారు, దొంగలు వస్తారు. కానీ నా దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆకాశపు వాకిళ్ళనే తలుపు మీ ఎదుట నేను తీసి ఉంచుతా, దానిని ఎవ్వడు కూడా వేయనేరడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి నా దేవుడు మీ ఎదుట తలుపు తెరిచినాడు అనుకో, ఆ దీవెనల వర్షం అనే తలుపు తెరిచినాడు అనుకో, ఆ ఆశీర్వాదాలపు జల్లులు ఇచ్చే ఆ తలుపు తెరిచినాడు అనుకో, ఇక దాన్ని ఎవ్వడు కూడా మూయలేడు, వేయలేడు. ఎవ్వరికి కూడా అధికారం లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ దీవెనలు కలిగిన తలుపు తెరవబడాలి అని అంటే నీవు దేవుని సన్నిధానంకు వచ్చి నమ్మకముతో, విశ్వాసముతో, ప్రభువా ఇక చాలు ప్రభువా, ఈ ఆర్థిక ఇబ్బందులు చాలు ప్రభువా, దేహములో ఉన్న రోగాలు చాలు ప్రభువా, ఈ భయాలు, ఆందోళనలు చాలు ప్రభువా, ఆత్మీయంగా ఎదగలేని పరిస్థితులు చాలు ప్రభువా, ఇక తెరువు ప్రభువా, ఇక తెరువు ప్రభువా, ఇక తెరువు ప్రభువా అని ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధానంకి వచ్చి నమ్మకముతో, విశ్వాసముతో, ఆ చిన్న పిల్లగాడు మాటికి వచ్చి కిటికీ తెరిచి ఇదిగో కాకి వస్తుందేమో అని ఆశతో, విశ్వాసంతో ఎదురు చూసినాడో, నీవు నేను కూడా ఆకాశపు వాకిండ్ల కొరకు విప్పడానికి దేవుని సన్నిధానంలో హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా ఆయన ఎదుట మోకరించి ఆకాశపు వాకిండ్ల కొరకు విప్పబడి ఆ దీవెనల కొరకు నువ్వు ఎదురు చూచినట్లయితే నా దేవుడు ఖచ్చితంగా విస్తారమైన దీవెనల చేత మిమ్మును నింపునుగాక. ఆమేన్. అయితే ఎవరు కూడా ఆయన తెరిచిన తలుపులు ఎవరు కూడా వేయలేడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆశీర్వదింపబడుతూనే ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ కూడా ఇక నువ్వు అక్కడ డౌన్ అంటే కింది స్థాయి, ఇక పడిపోవటం నువ్వు చూడవు నీ జీవితంలో. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకొక ప్రాంతంలో ఒక తల్లి, ఒక కుమారుడు ఉన్నాడంట. ఇంకొక ప్రాంతంలో ఒక తల్లి,
ఒక కుమారుడు ఉన్నాడంట. ఆ తల్లి ఆ కుమారుడు ఉంటున్న ఆ ప్రాంతమంతా, ఆ దేశమంతా భయంకరమైన కరువు. ఇక ఏమీ లేదు. ఇక ఒక పిండి ఉంది, ఒక బుడ్డిలో కొంచెం నూనె ఉంది. ఈ రెండు కూడా కొంచెం అప్పం చేసుకొని ఇద్దరు కూడా తిని ఇక ఉన్నన్ని రోజులు ఉంటాం, పోయినన్ని రోజులు పోతాం అని అనుకుంటూ ఉన్నారు. ఏ పరిస్థితి లేదు. ఇక ఆఖరి ఆ పిండి కొరకు కొద్ది కట్టెలేరుకొని ఆ పిండి కొరకు కొంచెం చేసుకొని తిందాంలే అనుకుంటున్న సమయంలో ఎక్కడి నుంచో ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి వచ్చి, అమ్మా ప్రైజ్ ద లార్డ్ అని అన్నాడు. ప్రైజ్ ద లార్డ్ సార్, ప్రైజ్ ద లార్డ్ సార్, ప్రైజ్ ద లార్డ్. అమ్మా ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ సార్, ప్రైజ్ ద లార్డ్. ఇదిగో కొద్దిగా ఆకలి ఉందమ్మా, కొద్దిగా నీళ్ళు తీసుకొస్తావా, దాహంగా ఉంది అని అంటే వెంటనే లోపలికి పోయి కొన్ని నీళ్ళు తీసుకొచ్చి వచ్చేటప్పుడు, ఇదిగో అమ్మా నీళ్ళ కొరకు పోతున్నావు కదా, పోతున్నాయా, వచ్చేటప్పుడు కొంచెం గింత రొట్టె చేసుకుంటారా. మొదలే కరువు. ఈ కరువు ప్రాంతాలలో నీళ్ళంటే గింత తాగుతావు, నీళ్ళంటే చెప్పా. మళ్ళీ రొట్టె చేసుకరా, దాంట్లో మళ్ళా పన్నీర్ కర్రీ చేసుకరా. అవంటే ఎట్లా సార్, ఎట్లా ఇదంతా ఎట్లా, అట్లా కాదు, ఏదో ఒకటి చెయ్యి. అమ్మా నేను చెప్తున్నా కదా, తీసుకురాపో. కొంచెం పిండి ఉందయ్యా, ఇగో వీడున్నాడా, వీడు నేను కలిసి ఆ పిండి తీసుకొని కొంచెం రొట్టె చేసుకొని సగం తిని ఇక ఉన్నన్ని రోజులు ఉంటాము, పోయినన్ని రోజులు పోతాము అనే స్థితిలో ఉంటున్నానయ్యా అని ఆయనకు చెప్తూ ఉందంట. ఆయనకు చెప్తూ ఉంటే ఆయన అంటున్నాడు, అమ్మా నా మాట విను, సేవకుడైన నేను కూడా చెప్తుంటా, అమ్మా నా మాట విను, మందిరానికి రండి. పొద్దున ఒక అతనికి ఫోన్ చేసిన, ప్రైజ్ లార్డ్ సార్ అన్నాడు. ప్రైజ్ లార్డ్ అన్న, మందిరానికి వస్తున్నావా? వస్తున్నానా. ఈడ చూస్తే కనబడలే. వినరు, నా మాట వినరు. మాట వినక నష్టాల పాలవుతూ ఉన్నారు చాలామంది, గ్రహించుకుంటలేరు. దేవుని సేవకుని మాటను వినాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రాంతంలో అపోస్తులు మరి ఏసనంకులు గారు సేవ చేసిన దినాలలో గుంటూరు ఆ ప్రాంతాలలో సేవ చేస్తున్నప్పుడు ఒక విశ్వాసి కుటుంబం ఒక 10 కిలోమీటర్ల నుంచి గుంటూరు గోరంట్ల మందిరానికి వచ్చేవాళ్ళంట. 10 కిలోమీటర్ల నుంచి గుంటూరు గోరంట్ల మందిరానికి వచ్చేవాళ్ళు. ప్రతి వారం నమ్మకంగా వచ్చేవాళ్ళు, ఏదో చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు. ఆయన ప్రతి వారం వాళ్ళ మందిరానికి వస్తూ ఉన్నారు, గమనించిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత, కొన్ని నెలలు అయిన తర్వాత సడన్గా ఒక వారం రాలేదంట. ఒక వారం రాలేకపోతే వెంటనే నాలాగా ఫోన్ చేసినాడంట. అమ్మా ప్రైజ్ లార్డ్, అమ్మా అన్న అయ్యగారు ప్రైజ్ లార్డ్ అయ్యగారు, ఎందుకమ్మా ఈరోజు మందిరానికి రాలేదు? అయ్యగారు కొంచెం ఒంట్లో బాగాలేదండి అని అన్నాడు. సరే అమ్మా ప్రార్థన చేస్తా అని చెప్పి ప్రార్థన చేసి మళ్ళీ రెండవ వారం చూసినాడు. రెండో వారం కూడా మందిరానికి రాలేదు. మళ్ళీ ఫోన్ చేసినాడంట, ఏదమ్మా మళ్ళీ రెండో వారం కూడా రాలేదు? అయ్యా ఇంకా ఒంట్లో కొద్దిగా కుదట పడలేదయ్యా, కుదట పడినప్పుడు వస్తానయ్యా ఖచ్చితంగా, ఏమనుకోదండి అయ్యా అంటే. నేనేమనుకుంటలే అమ్మా, ప్రార్థనకు దూరంగా అవుదండి అని చెప్పి మళ్ళా ప్రార్థన చేసినాడంట. మళ్ళీ మూడవ వారం వచ్చింది. మూడవ వారం వస్తే మూడవ వారం కూడా మందిరానికి రాలేదు. ఇట్లా కాదు అని చెప్పి ఆయన ఆరాధన అయిపోయిన తర్వాత ఇక భోజనం చేయకుండా సరాన వాళ్ళ ఇంటికి వెళ్ళినాడంట. 10 కిలోమీటర్లు ఒక బైక్ వేసుకొని సరాన వాళ్ళ ఇంటికి వెళ్ళినాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి దగ్గర ఒక చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో పిల్లలు ఆడుకుంటుంటే, రే మీ అమ్మ ఏది, మీ నాన్న ఏది, మందిరానికి రాకుండా ఏం చేస్తున్నారా అని అనుకుంటా ఉంటే, సరే అని చెప్పి, అయ్యా మా అమ్మ లోపడుందయ్యా, మా నాయన లోపడున్నాడయ్యా అని చెప్పి లోపలికి పోతే ఆ టైం మిట్ట మధ్యాహ్నం అంతా ఆరాధన అయిపోయింది. ఆరాధన అయిపోయిన తర్వాత ధనధన అందరికీ ప్రార్థన చేసి ఆయన బయలుదేరినాడు, తినకుండానే బయలుదేరినాడు. సరే సేవకుడు వచ్చినాడు కదా అని చెప్పి ఈమె ఏం చేసింది, అయ్యగారు మా ఇంటికి వచ్చినారా మీరు, మా ఇంటికి వచ్చినారని, లేదమ్మా ఫస్ట్ ఎందుకు వచ్చినారు చెప్పు, కూర్చోండయ్యా చెప్తా, మా ఇంట్లో ఖచ్చితంగా మీరు భోజనం చేయాలా అని చెప్పి ఆమె ఏం చేసిందంట, లోపలికి వెళ్ళి కొద్దిగా బియ్యం ఉంటే అన్నతో పాటు వచ్చిన వారికి కొద్దిగా అన్నము వండి, కొద్దిగా ఏదో చారో ఏదో ఉంటే తొందరగా చేసేసి అన్నం ముందర పెట్టిందంట. అమ్మ
ఫస్ట్ నువ్వు ఎందుకు వస్తలేవు మందిరానికి చెప్పు, తర్వాత నేను తింటా. లేదయ్యా మీరు తినండి అయ్యా, ఆరాధన ముగించుకొని వచ్చింటారు, తినలేకునింటారు, తినండి అయ్యా, భోజనం చేయండి అయ్యా అని అడుగుతూ ఉంటే ఆమె సరేలే అని చెప్పి చేయి గడుగుదామని చేతులు నీళ్ళు పోసుకుంటూ ఉన్నాడంట, చేయి గడుగుకుంటున్నాడు. అయితే ఆ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదండి, ఆ పిల్లలు అన్నం ముందర నిలబడి ఆ భోజనం ఇంటనే చూస్తున్నారంట, కడుపు ఇట్లా అనుకుంటున్నారంట. రే మీరు తిన్నారా అన్నము, ఏరా సమాధానం చెప్తలేరు, తిన్నారా అన్నము అని వాళ్ళ అమ్మతో చూస్తున్నాడు. అయ్యా తిన్నారా తిన్నాం అంకుల్. నిజం చెప్పండి, తిన్నాం అంకుల్ అని. మీరు చూస్తే తిననట్టు కనపడుతున్నారా అని అంటే అప్పుడు ఆ తల్లి బోరున ఏడుస్తుందంట. అయ్యా ఏమి లేవయ్యా, పనులు లేవయ్యా, ఎక్కడ మీ దగ్గరికి రావడానికి కూడా కనీసం ఛార్జీ కూడా డబ్బులు లేవయ్యా, ఇలాంటి స్థితిలో ఉంటూ ఉన్నామయ్యా, ఏమి చెప్పాలనో తెలియక వారం మీకు అబద్ధం చెప్తూ ఉన్నా. కనీసం పిల్లలకు కూడా నిన్నటి నుంచి తినడానికి అన్నం లేక, నిన్నటి నుంచి భోజనం లేక ఈ పరిస్థితుల మొత్తం నీళ్లు తాగుతున్నామయ్యా మేము. మరి ఈ అన్నం ఎక్కడి నుంచమ్మా? ఇదిగో అయ్యా ప్రతిరోజు బియ్యముల దశమ భాగం ఇస్తాం కదయ్యా, బియ్యం అన్నం వేసుకునేటప్పుడు ఒక పిడికిడి బియ్యం తీసి పెడతా కదయ్యా, అది నెలగాను మందిరానికి నేను తీసుకొని వస్తా కదయ్యా, మీరు దైవ సేవకులు కాబట్టి ఆ వాటిలో నుండి మీకు ఆహారం చేసినానయ్యా అంటున్నాడు. వాటిలో నుండి మీకు ఆహారం చేసినానయ్యా అని చెప్తే యేసన్న గారికి కన్నీటితో, బాధతో, దుఃఖముతో ఆయన లేచి నిండు మనసుతో ప్రార్థన చేస్తే దేవాది దేవుడు ప్రార్థన చేసిన మరుసటి రోజు నుంచే వాళ్ళకు గొప్ప కార్యాలు వాళ్ళ జీవితాలలో చేసినాడంట. ఆమెన్, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరుస్తూ హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేసి ఆ తలుపులు, ఆశీర్వాదపు ఆర్థికమైన ద్వారాలు, మూయబడిన తలుపులు తెరిచినాడు. అందుకనే సేవకులుగా మేము వచ్చి మీ ఇంటికి మాటికి ఎందుకు అడుగు పెడతామంటే తెలుసా? ఇంట్లో ఏ దరిద్రత ఉన్నా, ఇంట్లో ఏ దురాత్మలు ఉన్నా, ఇంట్లో ఏ బాధలున్నా, కష్టాలున్నా తొలగిపోతాయని అడుగు పెడతాం. కొంతమంది అనుకుంటారు ఊగా వస్తాడు పని లేకుండా. మాకు పని లేకుండా కాదు, మాకు మస్తు పనులు ఉంటాయి, మీకన్నా మస్తు పనులు ఉంటాయి. కొంతమంది అట్లా పోతుంటే కూడా మళ్ళీ చూస్తే పలకరిస్తే మళ్ళీ అతుక్కుంటాడు, జలగత్తుకున్నట్లు అని కొంతమంది పలకరి కూడా వాళ్ళకి మీ ఇష్టం లేనుకుంటారు. నాకు తెలుసు ఏ ఇంట్లో మేము అడుగు పెడితే ఆ ఇల్లు ఆశీర్వాదమే. ఆమెన్, హల్లెలూయా. మాకు తెలుసు. మీరే కొట్టుకుంటుంటారు కొంతమంది ఇంటికి పోతే అప్పుడే ఇంటికి వచ్చినావన్నా అన్నట్టు. ఈ మొక్కమ్మ ఏంటికి వచ్చినావన్నా? ఏమిటికి వచ్చినావు? నువ్వు ఇచ్చే కానుకల కొరకు వచ్చినావు అనుకుంటావా? ఆశీర్వాదం అమ్మా. ఆమెన్, హల్లెలూయా. దాదాపు ఒక 2-3 నెలలు అయింది అనుకుంటా నేను విజిటింగ్లు చేయక. నిన్న తమ్ముడు అంటున్నాడు, అన్నా మీరు విజిటింగ్ చేయక చాలా రోజులు అయిందన్న, రేపు సోమవారం నుంచి విజిటింగ్ పోదామని అంటే ఓకే తమ్ముడు పోదామని చెప్పిన. ఆమెన్, హల్లెలూయా. విజిటింగ్కి వస్తుంటాము, మీ తలుపులు ఏం చేయాలా? తెరిచి ఉంచుకోండి. ఆమెన్, హల్లెలూయా. ఆశీర్వాదపు జల్లులు మీ ఇంటిలో మీ మీద కుమ్మరింపబడును గాక. ఆమేన్. అమ్మా ఒక రొట్టె చేసుకుంటారా అని సేవకుడు అంటూ ఉంటే లేవయ్యా, ఉండేది గింత పిండి, ఇది ఒక్కసారి నీళ్ళు ఆగిపో, నా మాట ఇను తల్లి, ఇది ఒక్కసారి నీళ్ళు ఆగిపో, మళ్ళీ వచ్చినప్పుడు మంచిగా మటన్ చేసి పెడతా. కానీ ఇప్పుడు కరువు ఉంది కదా, ఈ కరువు దినాలలో వచ్చి బ్యాగ్ వేసుకొని వచ్చి ప్రార్థన చేస్తా, కానుకయ్యి, రొట్టె పెట్టు, అవి పెట్టు అనొద్దు దయచేసి ప్లీజ్, ఏమనుకోదు అని అంటుంటే ఈ సేవకుడు అంటాడంట, నా మాట ఇను, సరే నువ్వు చేసుకుంటావు కదా, నువ్వు చేసుకున్న దాంట్లోనే ఫస్ట్ కొంచెం గింత తీసుకుంటారా, నాకు గింత తీసుకుంటారా అని అంటున్నాడు. ఇదేంద్రా జలగబట్టినట్టు జలుగుతావు అని చెప్పి సరే అని చెప్పి ఆ తల్లి పోయి ఓ చిన్న అప్పం చేసుకొని వచ్చి ఆ దైవ సేవకునికి ఇచ్చిందంట. ఆమెన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ దైవ సేవకుడు ఆ అప్పము తీసుకొని, ఆ రొట్టెను తీసుకొని ఆశీర్వదించి తండ్రి ఈ కరువు దినాలలో ఈ కుటుంబము పోషింపబడాలా, మీ సేవకునిగా నేను ఆశీర్వదిస్తున్న ప్రభువా అని ఎప్పుడైతే ఆశీర్వదించినాడో ఆ పిండి, ఏదైతే బుడ్డిలో ఉన్న పిండి, ఆ నూనె
ఏదిలో ఉన్న ఆ నూనె ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా ఆగిపోకుండా, అమ్మా మిమ్మల్ని చూస్తుంటే నాకీడ ఆగిపోతుంది, దయచేసి ఆగిపోనియద్దనమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బుడ్డిలో ఉన్న పిండి, ఆ నూనె ఆగిపోకుండా కరువు దినాలంతా కూడా ఆ ఇద్దరు వ్యక్తులు, ఆ తల్లి, ఆ కుమారుడు, ఆ సేవకుడు, ముగ్గురు కూడా పోషింపబడినారంట. ఆమెన్, హల్లెలూయా. ఆగిపోతలేదు పిండి, పిండి పుడుతూనే ఉంది, పిండి పుడుతూనే ఉంది, పిండి పుడుతూనే ఉంది. అయిపోయే కొద్దీ పిండి పుడుతూనే ఉంది. ఆ బుడ్డిలో ఉన్న నూనె అయిపోయే కొద్దీ పుడుతూనే ఉంది. ఈరోజు తిన్నామా, అయిపోయిందిలే అని మూత మూసుకొని రేపు ఉదయం లేచడానికి ఆ మూత ఆ బుడ్డిలో పిండి ఉంది, ఆ బుడ్డిలో నూనె ఉంటుంది. ఎలా? ఇదిగో ఆశీర్వాదపు ద్వారాలు తెరచినాడు దేవుడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదపు ద్వారాలు నా దేవుడు ఈ నెలంతా కూడా మీ అందరి కుటుంబాలలో తెరచునుగాక. ఆమెన్, హల్లెలూయా. కరువు దినాలంతా కూడా వాళ్ళు పోషింపబడినారంట. అయితే నీవు నేను నమ్ముతున్న దేవుడు సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన ఉన్నవాడు, అనువాడై ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు. మనుషులైనా ఒకసారి మొన్న చెప్పిన ఒకసారి మనుషులైనా ఊసరవెల్లిలాగా కలర్లు మారుస్తారు కానీ, ఊసరవెల్లిలాగా స్వభావాలు మారుస్తారు కానీ, మన దేవుడు స్వభావాలు మార్చే దేవుడు కాదు. ఆయన అప్పుడు ఒకటే రీతిగా ఉన్నాడు, మధ్యలో ఒకటే రీతిగా ఉన్నాడు, ఇప్పుడు ఒకటే రీతిగా ఉన్నాడు, ఇక ముందు కూడా ఒకటే రీతిగా ఉంటాడు. ఆ ఏక రీతిగా ఉండే దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో తలుపులు నీ ఎదుట తెరచి ఉంచిన యొక్క ఎన్నడు కూడా ఎవ్వడు కూడా వేయనేరడు. ఆమెన్, హల్లెలూయా. ఆకాశపు వాకిళ్లను నేను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనల చేత నేను నిన్ను నింపుతా. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనమేం చేయాలా? ఈరోజు ఈ నెలంతా కూడా ఆశీర్వాదపు జల్లులే మీకు. ఆమెన్, హల్లెలూయా. అయితే మీరు ఏం చేయాలా? సార్ ఆశీర్వాదపు జల్లులు అన్నారు కదా అని చెప్పి చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఆదివారం కూడా పనులు పోతున్నారు. ఆదివారం ఆటోలు నడుపుకోవడం, ఆదివారం పనులకు పోవడం. నేను మీకు క్వశ్చన్ వేస్తా, ఆదివారం పని చేయొచ్చా, చేయకూడదా? చెప్పాలా? అందరు చెప్పాలా? చేయొచ్చా, చేయకూడదా? చెయ్యకూడదు. చేసి మందిరానికి రావచ్చా? చెయ్యకూడదు. ఆదివారము పని చేయకూడదు. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. మరి ఈ ఆజ్ఞలన్నీ మీరి మరి దీవెనలు కుమ్మరించు ప్రభు అంటే కుమ్మరిస్తాడా? కుమ్మరించడు. దేవుడు దీవెనలు కుమ్మరించాలంటే, నీ ఎదుట తలుపులు తెరవాలంటే నీ జీవితం సరి అయినదిగా ఉండాలా. నీ జీవితం సరి అయినదిగా లేకపోతే తెరువు ప్రభు అంటే ఏం తెరవాలరా? సరి చేసుకోరా ఫస్ట్ అంటారు. ఏం తెరవాలా? సరి చేసుకో నువ్వు అని అంటాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సారేపతి విధవరాలి కుటుంబములో తెరిచిన దీవెన, ఆ పేతురు యోహాను గారు రాత్రంతా ప్రయాసపడుతున్నప్పుడు తెరిచిన చేపలు అనే ఆ విస్తారమైన చేపలు పెట్టిన దీవెనలు నీకు నాకు కూడా కలగాలి అని అంటే రెండు మాటలు చెప్పి నేను ముగిస్తా. కలగాలంటే చదువుదాం ఒక మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమెన్, హల్లెలూయా. ఏవి? చేపలు, ఏవి? రొట్టెలు, ఏవి? నూనె. ఇవన్నీ కూడా ఏమొస్తాయంట? మీకు అనుగ్రహింపబడతాయి. అనుగ్రహింపబడవని నేను అంటలేను, నన్ను చూడండి. పడవని నేను అంటలేను, అనుగ్రహింపబడతాయి. అయితే మొదట మీరు ఏం చేయాలో తెలుసా? మొదట మీరు సంఘములో జరుగుతున్న కూడికలకు రండి, మొదట ఉపవాస కూడికలకు రండి, మొదట ప్రార్థన కూడికలకు రండి, మొదట ఇంటి దగ్గర మీరు కూర్చొని మీరు ప్రార్థన చేయండి, మొదట ఇంటిలో కుటుంబ ప్రార్థన చేయండి,
మొదట మీరు ఆత్మీయంగా ఎదగండి. మొదట ఈ లోకంలో ఉన్న డబ్బుకిచ్చేంత విలువ, ఈ లోకంలో పనులకిచ్చేంత విలువ, ఈ లోకములో పనుల కొరకు, డబ్బుల కొరకు, స్నేహితుల కొరకు పరిగెత్తుతున్న సమయాన్ని కేటాయించాలని పరిగెత్తుతున్న విలువ నాకివ్వండి. ఎప్పుడైతే మొదట మీరు నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుతారో అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాల మనము. ఇవన్నీ వెతకకుండగా, ఇవన్నీ చేయకుండగా, ఆదివారం మందిరానికి రాకుండగా, వారంలో జరుగుతున్న ఉపవాస ప్రార్థనలకు రాకుండగా, శనివారం రాత్రి జరుగుతున్న ఆత్మకూడికలకు రాకుండగా, ఆ సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలకు రాకుండగా, నాకు దీవెనలు కావాలా, నాకు దీవెనలు కావాలా, నాకు దీవెనలు కావాలంటే ఎక్కడొస్తాయి? ఎక్కడొస్తాయి? వస్తాయా? వస్తాయా? చెప్పాలా? వస్తాయా? రావు. మీరు తల కిందికేసి కాలు పైనకేసుకున్నా కూడా రావు. ఎక్కడ పోయినా రావు. ఈ షారోన్ ప్రార్థనా మందిరానికి పోయకుండగా ఎక్కడ శుక్రవారం ఇంకొక దగ్గరకు పోయి, ఇంకొక దగ్గరకు పోయి, ఇంకొక దగ్గరకు పోయి, ఇంకొక దగ్గర పోయి ఎక్కడ తిరిగినా రావు. ఎందుకు తెలుసా? మీరు ఆ దీవెనలకు విరోధమైన కార్యాలను చేస్తూ ఉన్నారు. దీవెనలకు విరోధమైన కార్యాలు చేస్తూ ఉన్నారు కాబట్టి రావు. మీరు ఎప్పుడైతే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతారో ఖచ్చితంగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీతి, రాజ్యం అనంటే దేవుణ్ణి వెతకడం, ఆయన సన్నిధానంలో నిష్కలంకంగా హృదయ శుద్ధి కలిగి దేవుని వెతకడం, దేవునితో సహవాసం కలిగి ఉండడం, ఆయన రాజ్యము కొరకు, పరలోక రాజ్యము కొరకు, పైనున్న వాటి కొరకు మనం ప్రయాసపడడం, ఇవే నీతి, రాజ్యం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీవు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు వెతుకుతావో, కొద్దిసేపు ఇక్కడ భక్తిగా ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత సీరియల్ అనే భక్తిలోనికి వెళ్ళిపోతావో, కొద్దిసేపు ఇక్కడ భక్తిగా ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీలు అనే భక్తిలోనికి వెళ్ళిపోతావో, అది నీతి, రాజ్యం వెతికినట్లు కాదు. దీవెనలు రావు. సంపాదించిన డబ్బంతా ఇట్లా వస్తూ ఉంటుంది, ఇట్లా వెళుతూ ఉంటుంది. ఆశీర్వాదాలు ఇట్లా వస్తూ ఉంటాయి, ఇట్లా వెళుతూ ఉంటాయి. కానీ నీవు పొందుకోలేవు. నీ మీద నిలిచి ఉండవు. నీ మీద నిలిచి ఉండాలి అని అంటే నువ్వు మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే అవన్నీ కూడా నీకు అనుగ్రహింపబడుతుంది. రెండవదిగా మనం చూద్దాం. మలాకి పుస్తకము 3వ అధ్యాయం 10వ వచనం. మలాకి పుస్తకం 3:10. ఆకాశపు వాకిన్లను విప్పుతా. ఏది చేయాలా? 10వ భాగం. మీరు సంపాదించే ప్రతి రూపాయి, 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు దేవుని సన్నిధానం తీసుకొని రావు. ఖచ్చితంగా తీసుకురావాల్సిందే. తీసుకురాను అనంటే ఇంకా మీ ఇష్టం. అది నాకు తెలియదు, దేవునికే తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తీసుకురావాల్సిందే. 100 రూపాయలు సంపాదించేదే 100 రూపాయలు. ఇక నీకే దాంట్లో 10 రూపాయలు ఇస్తే 90 రూపాయలతో ఏం చేస్తా? దేవుడు సాయం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రపంచంలో ఇప్పుడు మనము పేస్ట్ వాడుతున్నాం కదా, కోల్గేట్ అనే పేస్ట్. ఆ పేస్ట్ ప్రారంభంలో ఒక పౌడర్, ఆ పౌడర్ దిద్దేవాళ్ళం. ఫస్ట్ చిన్నగున్నప్పుడు మేము కూడా కాల్గేట్ పౌడర్ రుద్దేవాళ్ళం. ఆ కాల్గేట్ అనే వ్యక్తి పేరే, ఆయన పేరు కాల్గేట్. ఆయన పేరు మీదనే కాల్గేట్ అని పేస్ట్ రిలీజ్ చేసుకున్నాడు, విడుదల చేసినాడు. ఆ కాల్గేట్ అనే వ్యక్తి ఏం చేసినాడంటే దేవునితో సంబంధం కలిగి భక్తిపరుడు. ఈ వ్యక్తి ప్రపంచంలో అందరికీ ఒక పౌడర్, పండ్లు తోముకొని, అప్పుడు అందరు బొగ్గులు తోమేటోళ్ళు, బొగ్గులు తోమకుండా కొత్తగా ఒక పౌడర్ విడుదల చేసినాడు, పండ్ల పౌడర్ అని. పండ్ల పౌడరే కాల్గేట్. ఈ కాల్గేట్ అనే వ్యక్తి దేవుని ప్రేరేపణ కలిగి పండ్ల పౌడర్ చేసి అంతా విడుదల చేసిన తర్వాత ఆయన మంచి ఆశీర్వాదాలు తవ్వి చూస్తున్నాడు కదా అని చెప్పి ఆయన ఏం చేసినాడంట, 100%లో 10% దేవునికి ఇస్తూ, 90% పని వాళ్ళకి వీళ్ళకు జీతాలు ఇస్తూ, అవి చేస్తూ
ఆయనతో ఉంచుకుంటూ ఉన్నాడు. తర్వాత ఆయన పేస్ట్ చేసినాడు. ఆ కాల్గేట్ పౌడర్ సహా పేస్ట్ అయిపోయింది. పేస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందింది. అప్పుడు ఆ పేస్ట్ తప్ప ఏ పేస్ట్ లేదు, కాల్గేట్ తప్ప ఏది లేదు. ఇంకా ప్రపంచ దేశాలందరూ కూడా ఆ పేస్ట్ను కొనుక్కొని మంచిగా రుద్దుకోవడం, ఈ అనడం, తల మెలవడం ఇవన్నీ చేస్తున్నాయి. అయితే ప్రపంచం అంతా తిరిగింది అది కాల్గేట్. దేవుడు ఆశీర్వదించినాడు. ఇంకా ఆయన అనుకున్నాడు, అబ్బా 10% ఇస్తేనే దేవుడు ఇంత ఆశీర్వదించినాడు కదా అని చెప్పి ఆయన ఏం చేసినాడంటే తెలుసా, 10% ఆయన పెట్టుకొని 90% దేవునికి ఇచ్చినాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 10% ఆయన పెట్టుకున్నాడంట, 90% దేవుడికి ఇచ్చినాడంట. మనమైతే కొంచెం మాకు ఏంది సార్ కదా అది అయినట్టు నేను చూస్తా. రాత్రి గాను ప్రార్థన చేసి ఆ కానుక పెట్టెలు ఈడ పెట్టి పులిపిండి మీద పెట్టి, ప్రభా దీవించు ప్రభా, పాపం ఎంతో కష్టపడినారు ప్రభా అని చూస్తే ఒకదానికేమో ఇంత పెద్ద బొక్క ఉంటుంది, ఒకటేమో ఈడ ప్లాస్టర్ వేసింటాడు, ఈడ ప్లాస్టర్ వేసిన సిలువ గుర్తులాక. నేను అనుకుంటా అప్పుడు, ఒరే కనీసం బయట షాపుకు పోతే ఈ ప్లాస్టర్ వేసినది, సిలువ గుర్తులాక ప్లాస్టర్ వేసినది షాపుకు పోతే ఛాయ్ అని అంటే ఇట్లా ముఖం మీద తడుతున్నాడు, మరి ఇంతనా? ఇంకోటైతే బాగా నలిపి చెమట గిమిట అంతా నలిపి దానిలో పడేసింటారు. తీసుకోలేండి ఇదే. మరి ఇంత దేవుని సన్నిధానం అంటే ఏమనుకుంటున్నారు? ఆషామాష అనుకుంటున్నారా? దేవుని సన్నిధానం అంటే ఏమనుకుంటున్నారు? చాలా బాధ అనిపిస్తుంది నాకు. అన్నీ గట్టి పెట్టినా ఇట లోపల ఇట్లా బొక్కలు పెట్టినటువంటి ఇట్లా పెట్టినట్టు చూద్దాం, నేనన్నా బయట వివరణ ఇస్తా చూద్దామని జేబులో పెట్టుకొని మా వానికి అప్పుడప్పుడు మా బాబు మనవరు కూడా ఇచ్చి పంపిస్తుంటా. ఒకసారి అదే నోటు మా అమ్మ అడిగితే ఇస్తే ఆ నోట్ల మధ్యలో ఒక 20 రూపాయల నోటు, చినిగిపోయిన నోటు ప్లాస్టర్ అతికి ఇచ్చినారు. పెడితే మా అమ్మ ఉండి ఈ నోటు చెల్లదంట పట్టరా అని ఇచ్చా. నాకే చెల్లదంటనా అని తీసుకొని నేనే జైలు పెట్టుకుంటే ఏం చేస్తాం? 90% ఇయ్యనంటే 90% ఇయ్యరు, 10% ఇయ్యనంటే 10% ఇయ్యరు. కనీసం చినిగిపోయిన నోట్లనే వేయండి నాయన, అది కూడా అయిపోతుంది. మరి ఇంతనా? ఇక ఎక్కడొస్తాయి దీవెనలు? ప్రభా నన్ను దీవించు దీవించు దీవించానంటే, ఒరే ఎక్కడ దీవిస్తారా నిన్ను? ఎక్కడ దీవిస్తాం? కనీసం షాపుకు పోతే నన్ను చెల్తాయి ఆ నోట్లు చెప్పు. మినిమం ప్రతి వారం ఒక 3 నోట్లన్నీ అట్లుంటాయి. నాకు చెప్పకూడదు కానీ చెప్తున్నా, ఎందుకంటే మీరు సరిచేయబడాలని. ఆషామాషిగా అయిన దేవుడు కాదు మన దేవుడు, ఆషామాషి అయిన దేవుడు కాదు. పిచ్చి పిచ్చిగా చేయకూడదు. ఏదైనా సరే హృదయపూర్వకంగా, నమ్మకంగా, హృదయపూర్వకంగా, హృదయంతరంగంలో నుండి నీవు రూపాయి వేసినా, నాకు రూపాయినే చేత, రూపాయి వేసిన పూర్ణ మనస్సుతో నీవు వెయ్యి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమాజ మందిరంలో పెద్ద పెద్ద ధనవంతులు వచ్చి కానుక పెట్టెలో కానుకలు వేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద ధనవంతులు వస్తూ ఉన్నారు, కానుకలు వేస్తున్నారు, విస్తారమైన కానుకలు వేస్తూ ఉన్నారు. అయితే ఒక బీద విధవరాలు వచ్చి వంగుకుంటూ ఆగుకుంటూ వచ్చి ఒక 3 కాసులు వేసిందంట. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు యేసుప్రభు అంటున్నాడంట, ఇదిగో బాబు రే, ఇదిగో ఈ 3 కాసులు వేసింది కదా, వేసింది, ఈమె ఆశీర్వాదం పొందుతుంది, ఈమె ఆశీర్వదింపబడిందంట. అయితే వాళ్ళు అన్నారంట, ఇంతకుముందు పెద్ద పెద్ద ధనవంతులందరూ కూడా కట్టలు డబ్బులు వేస్తే వాళ్ళు ఆశీర్వదింపబడలేదు కదా, వీళ్ళనే ఎందుకన్నావు అని అంటే, ఈమెనే ఎందుకన్నావు అంటే, ఈమె తన ఉన్నదంతటిలో, ఆమె దగ్గర 3 రూపాయలే ఉన్నాయిగా, 3 కాసులే ఉన్నాయి, ఉన్నదంతటిలో ఆమె ఇచ్చింది కాబట్టి ఆమె ఆశీర్వదింపబడింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నేను ఆకాశపు వాకిన్లను విప్పి ఏం చేస్తావు ప్రభువా? ఇదిగో పట్టజాలనంత విస్తారమైన దీవెనల చేత నేను నిన్ను నింపుతా, కుమ్మరిస్తా. అయితే నువ్వేం చేయాలో తెలుసా? ఇదిగో నీవు మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకాల. రెండవదిగా నీకు వచ్చిన ప్రతి రూపాయి, నువ్వు సంపాదిస్తున్న ప్రతి రూపాయి, నీవు ఆహారము తింటున్నప్పుడు ఆహారంలో అన్నం తినేటప్పుడు ప్రతి అన్నం మీద పిడికెడు తీసి పక్కకు పెట్టి దేవునికి. అప్పుడు మా తల్లులు, మా అందరూ తాత ముత్తాతలు అప్పుడు అందరూ అట్టనే చేస్తాం. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు దేవునికి ఇచ్చేది ఏం లేదు. దేవునికి ఇచ్చే సేవకుడు తింటాడు, బాగా తిని లావ్ అవుతున్నాడు అనుకుంటుంటారు కొంతమంది. అప్పుడు అందరూ కూడా ఏం చేస్తారు తెలుసా? అందరూ కూడా ఒక మూట పెట్టి ఇదిగో అన్నం చేసే కొద్దీ ఒక పిడికిడి తీసుకొని ఇది దేవునికి అని పిడికిలు అన్నం ఆడబెట్టేటోళ్ళు. ఆదివారం నెలగాను పిడికిలు బియ్యం ఇట్లా వచ్చేటివి.
ఇట్లా పెట్టుకునేటోళ్ళు పిడికిలి బియ్యం అంతా. ఏంది అంటే పిడికిలి బియ్యం దేవునికి. ఇట్లా చేస్తే ఆశీర్వదింపబడతాం, ఇట్లా చేస్తే ఆశీర్వదింపబడతాం. నీ ప్రతి విషయములో దేవునికి నీవు దశమ భాగం ఇవ్వాల్సిందే, ఇవ్వాల్సిందే అంతే. నేను ఇయ్యను అని అంటే అది నీ ఇష్టం, ఎవరు ఫోర్స్ చేయరు, దేవునికి నీకు తెలుసు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. నీ తినే అన్నంలో కూడా దశమ భాగం ఇవ్వాల్సిందే. నువ్వు రూపాయలు కూడా దశమ భాగం ఇవ్వాల్సిందే. 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఇవ్వాల్సిందే, ఖచ్చితం. హల్లెలూయా. ఉదాహరణకు నేను ఈ దశమ భాగ విషయంలో నేను అనుభవించిన మేలులు ఏంటంటే, ఇప్పుడు కూడా మేము అనుభవిస్తున్నాం. ఎంతో కష్టాలు ఉన్నా కూడా ఆ కష్టము లేని పరిస్థితుల మధ్యలో దేవుడు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నా మొదటి దశమ భాగం నేను చెప్పకూడదు కానీ చెప్తున్నా, మీకు అందరికి తెలుసుకోవడానికి. నా మొదటి దశమ భాగం 126 రూపాయలు, 126 రూపాయలు. ఎప్పుడైతే దేవుని నమ్మి, మా సేవకుని మాట నమ్మి నేను వేసినానో 126 రూపాయల నుండి 10,000 వరకు వచ్చింది. ఆమెన్. హల్లెలూయా. ఎప్పుడు నెలలు సంవత్సరాలు కాదు, 1 నెల, 2 నెలల, 3 నెలలలోపే 10,000. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది కేవలం నా యేసయ్యకే మహిమ కలుగునుగాక. అంటే మీకు అందరికీ తెలుసుకోవాలని చెప్తున్నా. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను ఆకాశపు వాకిన్లను విప్పుతాను. అయితే మీరు ఏం చేయాలో తెలుసా? మీరు నీతిని, రాజ్యాన్ని వెదకాల. తర్వాత ఆయనకు రావాల్సిన మీ రాబడిలో 10% ఇవ్వాలి. ఒక మాట చదువుకుందాం. యెషయా పుస్తకం 45 2వ వచనం. యెషయా పుస్తకము 45 2. ఇదిగో నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టైన స్థలములను సరళము చేసి, ఇదిగో ఈ మాట వినండి, ఇత్తడి తలుపులను పగలగొడతా, ఇనుప గడియలను విరగొడతా. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు తెలుసా? యేసు క్రీస్తు ప్రభువే ఈ నెల మీ ఎదుట వెళుతూ ఇత్తడి తలుపులను, ఇనుప గడియలను విరగొడతాడంట. ఆమెన్. హల్లెలూయా. ఆర్థికంగా మూయబడిన ఇత్తడి తలుపులు ఒకవేళ ఉన్నాయేమో, ఆరోగ్యకరంగా మూయబడిన ఇనుప గడియలు ఒకవేళ ఉన్నాయేమో, ఆత్మానుసారంగా వృద్ధి పొందించకుండా ఆత్మానుసారంగా నిన్ను అణిచివేసే ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు ఒకవేళ ఉంటున్నాయేమో, అయితే నా దేవుడు అంటూ ఉన్నాడు, వాటన్నిటిని కూడా నజరేయుడైన యేసు నామమున నేను విరగొడతానని. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విరగొడతాడు. విరగొట్టి ఏం చేస్తాడు తెలుసా? దీవెనలు, బ్లెస్సింగ్స్ అన్ని కోణాలలో, ఒక కోణం మాత్రమే కాదు, అన్ని కోణాలలో నీకు దీవెనలు నా యేసు కుమ్మరించునుగాక. ఇట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికి అనుగ్రహించునుగాక. అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి ప్రభు ఈ నెలలో మనకిచ్చిన వాగ్దానాన్ని తలపోసుకుంటూ, ప్రభువా మీరు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను.